హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. పరిగెత్తి పరిగెత్తి మందారని చూసి పెద్దగా కేకపెట్టి పడిపోయింది కోయిలి. నిర్ఘాంతపోయారంతా. చప్పున పరిగెత్తారు పిల్లలు. ఆ పిల్లని మోసుకొని వచ్చారు. శరీరం అంతా గాయాలతో రక్తం స్రవిస్తూ స్పృహ లేకుండా పడి ఉన్న ఆమెను చూడగానే కొయ్యబారిపోయింది మందారి. ఏం జరిగింది? కోయిలి కోయిలి కుదిపింది. ప్రయోజనం లేదు. వెంటనే ఆ అమ్మాయిని మోసుకుంటూ గూడెంలోకి పరిగెత్తి వెళ్ళిపోయారు అందరూ. చిన్నగా చినుకులు పడటం మొదలైంది. ఎంత ఆశ్చర్యం! ఈ అమ్మాయిలో ఇంత తెగువ, సాహసం! చాలా సంతోషం నాగిరి. ఇంక భయం లేదు, ఏ సమస్య ఉండదు. గాయాలన్నీ మానటానికి ఓ వారం పడుతుంది. గాయాలకు కట్టు వేస్తా అన్నాడు కేశవరాయప్ప. మనస్సులో మిశ్రమ భావాలతో ఉన్న నాగిరికి వినబడలేదు. ఎన్నమెత్త అనిగిడి పరగ్గా అన్నాడు. ఎక్కడున్నావు నాగిరి? మందారి కూడా చాలా బాధపడుతోంది. నీ ఆలోచనలకు కారణం? కేశవరాయప్ప అన్నాడు. మెల్లగా నాగిరి చెప్పిన విషయానికి కేశవరాయప్ప ముఖం వికసించింది. ఉద్వేగంగా లేచి నిలబడి నాగిరిని భుజాలు పట్టి కుదిపేశాడు. నిజమా నాగిరి? నిజమా? ఎంత చల్లని మాట చెప్పావు. దశాబ్దాల నిరీక్షణకు ఫలితం రాబోతున్న తరుణం ఇది. వెంటనే నేను బయలుదేరాలి. కందిసిగపల్లికి వెళ్ళాలి. రాజసింహకి శుభవార్త చేరవేయాలి. మందారి, ఉత్సవం చేయాలి మందారి. చెప్పు, అందరికీ చెప్పు. అద్భుతం చూడబోతున్నాం. అందరం ఈ పండుగలో భాగస్వాములమే. ఆనందం పట్టలేని కేశవరాయప్ప తన గుర్రాన్ని పిలిచి కుప్పించి అధిరోహించాడు. యజమాని మీద కూర్చోగానే ఉత్సాహంగా చిన్నగా సకిలించి ముందు కాళ్ళెత్తింది, సై అన్నట్టుగా. మరుక్షణం కేశవరాయప్ప ఎక్కిన గుర్రం గూడెం నుంచి కందిసిగపల్లి వైపుగా సాగిపోయింది. మరి కాసేపట్లో ఎదుర్కొనబోయే ప్రమాదాన్ని ఏమాత్రం తెలుసుకోగలిగినా అంత ఆనందంగా బయలుదేరేవాడు కాదు కేశవరాయప్ప. జీవితాలని పావులుగా మార్చి చదరంగమాడగల కాలం మరో ఎత్తు వేసింది. ఇక్కడ పై ఎత్తు వేయగలగడానికి మనిషి దేవుడు కాదు. ఇప్పుడు ఎలా ఉంది బేబీ? జయరాజ్ కూతురు తల మీద చేయేసి ప్రేమగా అడిగాడు. బెడ్ మీద వాడిన గులాబీలా పడుకుని ఉంది జయంతసేన. ఆమెకు ఆ పూటంతా తెలివి రాలేదు. సాయంకాలం 4 అవుతుండగా కళ్ళు విప్పింది. చుట్టూ చూసింది. తండ్రి జయరాజ్, ప్రొఫెసర్లు, క్లాస్మేట్స్. సడన్గా లేవబోయింది. తల విసిరినట్టయింది. లేవక జయ, టేక్ రెస్ట్. విద్య బుజ్జగింపుగా అంది. చెప్పలేనంత నీరసంగా ఉంది. తలనొప్పి అనిపించింది. అబ్బా, మూలిగింది జయంత. బేబీ ఎలా ఉన్నావు? జయరాజ్ ప్రేమగా అడిగాడు. ఎస్ డాడీ, బాగున్నాను. బలహీనంగా ఉంది గొంతు. ప్రొఫెసర్ ఆనందరామ్ గారి దగ్గరగా వచ్చి హౌ ఆర్ యూ యంగ్ లేడీ నవ్వుతూ అడిగాడు. ఫైన్ సార్, నెమ్మదిగా ఉంది. క్యాంప్ అంతా అయిపోతుంది. ఎన్నాళ్ళు ఇలా ఉంటావు జయ? మోనికా అనే స్టూడెంట్ అడిగింది. పైగా నీ కోటలోనే ఇవాళంతా తవ్వకాలు. రమ్య నవ్వుతూ అంది. టక్కున మారింది జయంతి చూపు. ఏమన్నావు రమ్య? అడిగింది. విష్ వారించింది విద్య. స్టాప్ రమ్య, డోంట్ బి స్టూపిడ్. తలో వైపు నుంచి మందరించారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి సైలెంట్ అయిపోయింది. వెయ్యాల్సిన బాంబు వేసేసి మరీ నోరు మోసుకుందా పిల్ల. చెప్పు రమ్య, నా కోటలో ఏదో అన్నావు. ఏమైంది నా కోటకి? జయంత మెదడంతా ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. అన్ని ముక్కల్లోని ఒకటే బొమ్మ కనపడుతోంది. అది మైసూరు పాతకోట. చెప్పు ప్లీజ్. జయంత కండిషన్ సరిగా అర్థం కాని మరో అమ్మాయి, ఏం లేదు జయ, ఇవాళ పాతకోటలోనే తవ్వకాలన్నీ జరిగినాయి. అట్టడుగ్గా ఓ విరిగిన కత్తి, ఓ పాత హారం ముక్క దొరికాయి మనకి. ఎంతకీ అది గోల్డో కాదో కూడా తెలీదు. నువ్వు మిస్ అయిపోతున్నావు. ఎంత థ్రిల్లింగ్గా ఉందో. ఒక అద్దం ఫ్రేమ్ దొరికింది. ఇత్తడిదేమో, వెరైటీగా ఉంది. చెప్పుకుపోతోంది. చప్పున స్పృహలోకి వచ్చిన విద్య ఆ అమ్మాయిని లాక్కుపోమ్మని మధుకు సైగ చేసింది. ఏంటి? ఎక్కడున్నాయి అవి? విరిగిన కత్తి, హారం ముక్క, అద్దం ఫ్రేము ఎక్కడ విద్య? చూపించు, నాకు అవి కావాలి. చాలా అవసరం విద్య, అవి నాకు కావాలి. ఎవరివవి? 2 చేతులతోటి తల గట్టిగా పట్టుకుని అరుస్తోంది జయంతసేన. దగ్గరలో మంచం మీద ఉన్న సెల్ని, టార్చ్ లైట్ని గోడకేసి విసిరి కొట్టేసింది. స్టూడెంట్స్ అంతా తలుపు వరకు వెనక్కిపోయారు. ప్రొఫెసర్లు ఇద్దరు బిగుసుకుపోయారు. ఆ పిల్ల ముఖం భయంకరంగా ఉబ్బి ఉంది. మెడ దగ్గర నరాలు బాగా ఉబ్బి ఉన్నాయి. కళ్ళు ఎర్రబడి పిచ్చిదానిలా అరుస్తోంది. ఈ హడావిడిలో నాగమణి వచ్చింది. సార్, పక్క గదిలో పాము సార్ వణుకుతోంది. ఏది? ఎక్కడ? ఎన్నిసేని ముందుగా రియాక్ట్ అయ్యాడు. గైడ్ మారప్ప, కొందరు అబ్బాయిలు కలిసి ఎన్నిసేనితో పరిగెత్తారు. అమ్మాయిలు భయంగా చూస్తున్నారు. వాన ముమ్మరంగా కురుస్తోంది. చీకటి పడడం మూలాన్ని కరెంటు కూడా పోయింది. ప్రొఫెసర్ ఆనందరామ్ గారు అందరినీ అలర్ట్ చేస్తూ, స్టూడెంట్స్, కరెంటు వచ్చే సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చే వరకు అందరూ పక్క రూమ్లో ఉండండి, బట్ సైలెంట్గా ఉండండి. కన్మణి,
మీరు వాళ్ళతో ఉండండి అని తనకు కుర్చీలో కూర్చున్నారు. పిచ్చి చూపులు చూస్తున్న జయంతి సేనని జాలిగా చూస్తూ స్టూడెంట్స్ని తీసుకుని పక్క రూమ్కి వెళ్ళిపోయాడు కన్మణి. జయరాజ్ ముఖం వెలవెలపోతోంది. అతను ఇప్పుడు కోటీశ్వరుడైన జయరాజ్లా లేడు. అనుకోని సమస్యలో పడిపోయిన ఓ ఆడపిల్ల తండ్రిలా ఉన్నాడు. ఎవరికైనా అసలు ఆస్తి తన అనుకున్న సంబంధాలే కదా. ఆ బంధం కాస్త బూగిసలాట్లో పడేసరికి పూర్తిగా డౌన్ అయిపోతున్నాడు జయరాజ్. జయరాజ్ పరిస్థితిని మనసులోనే అంచనా వేసుకుని సానుభూతిగా కుర్చీ దగ్గరగా లాక్కుని చేతి మీద చేయి వేశాడు. తలెత్తి చూశాడు జయరాజ్. సారీ సార్, మా జై వల్ల మీ టీంకి ఇబ్బంది అయింది, ముందుగా జయరాజే అన్నాడు. అయ్యో, ఎంత మాట జయరాజ్ గారు, ఇదంతా ఎవరు ఊహించగలరు? ఏం పర్వాలేదు, జై చాలా చురుకైనది, మంచి అమ్మాయినే, అంతా సర్దుకుంటుంది అన్నారు ప్రొఫెసర్. మీ దయ వల్ల అలాగే జరగనియండి సార్, తన బాధ చూడలేకపోతున్నాను. నాకేం అర్థం కావడం లేదు, కణతలు నొక్కుంటూ అన్నాడు జయరాజ్. నాకు కావాలి విద్య, ప్లీజ్, అవన్నీ నాకు కావాలి. అవి మనలో ఎవరివో ఏమిటో, నేను అవన్నీ చూడాలి. చెప్పు, తీసుకురమ్మని చెప్పు. బతిమాలుతూ ఏడుస్తోంది జయంతిసేన. ఏడుస్తూ బతిమాలుతాం. మ్రాన్ పడిపోయాడు జయరాజ్. ఓదార్పుగా భుజం తట్టి ఫోన్ రావడంతో బయటకు వెళ్ళిపోయాడు ఆనందరావు. పక్క గదిలో నాగమణి మాటలు, గేట్ మారప్ప, స్టూడెంట్స్ కేకలు విని అటుగా వెళ్ళాడు ఆనందరావు. పాము దొరికిందా అడిగాడు ఆయన. అదే సార్ వెతికేది, ఎక్కడొచ్చిందో తెలియదు, ఎటుపోయిందో తెలియదు, టార్చ్తో ఫోకస్ చేస్తూ మారప్ప అన్నాడు. నేను చూశాను సార్, లేత పసుపు రంగులో పెద్ద పాము సార్, పండిపోయిన పాము సార్, ఎంతలో ఎటుపోయిందో కన్నడంలో అన్నది నాగమణి. జాగ్రత్త, పసుపు రంగులో పాము ఏంటి? ఏమైనా వచ్చింది పాము కనుక ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. అబ్బాయిలు, మీరు మీ గదిలోకి కొండి. మారప్ప మాటలతో అంతా భయంగా వాళ్ళ గదిలో వేసుకొచ్చారు. చీకటి బాగా వ్యాపిస్తుంది. ఇంకో 10 నిమిషాల్లో పూర్తిగా చీకటి అయిపోతుంది. పోయిన కరెంట్ ఏమో ఇంకా రాలేదు. పురావస్తు పరిశోధనాలయ గెస్ట్ హౌస్ ముసలిదానికి నల్ల ముసుగేసినట్లు చీకట్లో కనిపిస్తోంది. దిక్కుతోచిన జయరాజ్ అన్నగారికి ఫోన్ ట్రై చేశాడు. ఈలోగా ఎటు నుంచో హారన్లు కొట్టుకుంటూ ఆగాయి పెద్ద అంబులెన్స్, ఒక వ్యాన్. అంబులెన్స్ డ్రైవర్ దిగి జయరాజ్కి సలాం కొట్టి నిల్చున్నాడు. చిక్కబడిన చీకట్లోంచి కప్పల బెగబగలు వినిపిస్తున్నాడు. ఆగిన వ్యాన్ నుంచి దిగారు ఒక డాక్టర్, 2 నర్సులు. వాళ్ళని చూడగానే ప్రాణం లేచొచ్చింది జయరాజ్కి. నమస్తే సార్, నా పేరు మిథున్, హిప్నాటిస్ట్ కమ్ డాక్టర్. నన్ను మున్రాజ్ గారు పంపారు. జయంత్ అక్కడ అడిగాడు. నమస్తే, నేను జయరాజ్. జయంత్ లోపలుంది. షేక్ హ్యాండ్ ఇచ్చాడు జయరాజ్. ముందుకెళ్ళిపోతున్న మిథున్ని డాక్టర్ పిలిచాడు జయరాజ్. నా కూతురికి ఏదో చెప్పబోయాడు. డోంట్ వరీ సార్, స్నేహంగా నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు మిథున్. దూరం నుంచి ఈ తతంగాన్ని వివరంగా చూస్తున్న ఓ 2 కళ్ళు అయిష్టంగా చూశాయి. పైగా అవి తీక్షణంగా ఉన్నాయి. బలహీనమైన బల్బు కాంతిలో గెస్ట్ హౌస్ భయాన్ని కలిగిస్తాను. అందరూ ఆదుర్దాగా లోపలికి వెళ్ళారు. చల్లగాలి ఉన్నట్టుండి వీస్తాను. ఆ 2 కళ్ళు మార్మిక ఆటవికుడు ఉలువు పెరిగి. ఇంతకీ ఏమీ చెప్పనంటారు. డాక్టర్ అగస్త్యన్ మాటలకి చురుక్కును చూసింది మణికర్ణిక. అగస్త్యన్ ఊహించినట్టుగానే మణికర్ణిక భర్తను తీసుకుని పారిపోవాలని సాయశక్తిగా ప్రయత్నిస్తోంది. కానీ అడ్మిట్ అయిన కార్పొరేట్ హాస్పిటల్ నుంచి పేషెంట్ని అంగుళమైనా కదిలించడం ఆమెకు తెలియదు. ఆమె తెలివిని మించి ఉన్నాయి హాస్పిటల్ రూల్స్. ఇక లాభం లేదని అగస్త్యన్ డైరెక్ట్ అయిపోయాడు. వాళ్ళిద్దరికీ సెక్యూరిటీ రహస్యంగా టైట్ చేయించాడు. తను ఎదురుగా చైర్ తీసుకుని కూర్చున్నాడు. మురుగనాథం బాగానే కోలుకున్నాడు. మంచానికి చేరబడి కూర్చున్నాడు. మణికర్ణిక ఎదురుగా డాక్టర్ అగస్త్యన్, దేశంలోనే ప్రముఖ సైకాలజిస్ట్. ఆమె మనస్సు పుస్తకంలా తెరుచుకుని మరీ తొంగి చూసి మాట్లాడడానికి సిద్ధమవుతున్నాడు అగస్త్యన్. చెప్పండి, చంద్రభూపతి ఎవరు? తాపీగా అడిగాడు. మీరు చెప్పే ఒక్కొక్క సమాధానానికి ఇక్కడ ఒక్కొక్క విలువైన జీవితం ముడిపడి ఉంది. ఆగాడు. నాకేమీ అడక్కు సామి, మీరెంతగా అడిగినా నా నుండి ఏమీ రాబట్టలేరు. మీ జిత్తులు ఈ మణికర్ణిక సాగనివ్వదు స్థిరంగా అన్నది. తెలుసు, కానీ మీకు తెలియనిది ఒకటి ఉంది అన్నాడు. జవాబుగా కళ్ళెత్తి చూసిందాను. ఆ చంద్రభూపతికి మా శశికాంత్కి ఏదో సంబంధం ఉంది అని మేము చెప్పనక్కర్లేదు. అతడికి ఈనాడున్న పరిస్థితి మీ వల్లే వచ్చింది. ఎందుకు అతన్ని వెంటాడుతున్నారు? నిజాలు చెబితే అవి అందరినీ రక్షిస్తాయి. మీకు తెలియాల్సిందే ఒకటి ఉంది. మాట్లాడలేదు మణికర్ణిక. మా డాక్టర్ శశికాంత్ చావు బ్రతుకుల్లో ఉన్నాడు, నెమ్మదిగా చెప్పాడు అగస్త్యన్. తక్కువ తలెత్తిందాను. ఏమన్నారు మీరు? చావు బ్రతుకుల్లో ఉన్నాడా? అయ్యో, విధి మరలా వింతకేళ్ళు మొదలెడినదా సామి? అలా జరగకూడదు. పెద్దల మాటలు నెగ్గి తీరవలే కాదా? ఆమె కళ్ళు నీళ్లధారలుగా కారసాగాయి. ఒకసారి మురుగనాథం ఉద్వేగంగా అన్నాడు. ఏమిటి, చావు బ్రతుకులలో నున్నాడా? లేదు, అలా జరగడానికి వీల్లేదంటే వీల్లేదు కొనుక్కుంటున్నాడు. అయితే చెప్పండి, చంద్రభూపతి ఎవరో తెలిస్తే శశికాంత్ని నేను బతికిస్తాను. అందుకు కూడా ఎక్కువ టైం లేదు. ఈ ఒత్తిడి అతను తట్టుకోలేకపోతున్నాడు. గుండె ఏ క్షణమైనా ఆగిపోవచ్చు. అగస్త్యన్ సెల్ తీసి ఐసీయూలో శశికాంత్ పరిస్థితిని వీడియో తీసిన క్లిప్పింగ్ సెల్తో మణికర్ణిక ముందు పెట్టాడు. ఆత్రంగా సెల్ అందుకుని దగ్గరగా చూసుంటాను. మురుగనాథం కూడా అందుకొని చూశాడు. అతని గుండె ఆగిపోవటానికి ఎక్కువ టైం లేదు. అందుకే నా ప్రయత్నం. ఇంతకీ మీ చంద్రభూపతి ఎవరు? మీరెందుకు ఇతన్ని వెంబడిస్తున్నారు?
మీ ఫైలు చేతికొచ్చిన క్షణమే మా శశికాంత్ పరిస్థితి ఇలా దిగజారిపోవడానికి గల కారణం ఏమిటి? అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వీటికి మీరు నిజాల సమాధానాలుగా చెప్తే ఇక్కడ 2 జీవితాలు నిలబడతాయి, లేకపోతే ఆపేశాడు. ఈ పాపానికి మీరే కారకులవుతారు, ముగించాడు డాక్టర్ అగస్త్యన్. కుమిలి ఏడుస్తున్న మణికర్ణికను జాగ్రత్తగా గమనిస్తున్నాడు. మైసూరు పాతకోటకి చంద్రభూపతికి సంబంధం ఉందా? చంద్రభూపతికి భార్య కానీ లేదా ప్రియురాలు కానీ ఉండేదా? త్రుళ్ళిపడింది మణికర్ణిక. ఆమె సూటి అయిన చూపులు ఒక సెకండ్ పాటు మురుగనాథంతో కలిసి విడిపోయాయి. ఆమె చేతుల్లో పవిటి కొంగు నలుగుతూ ఉంది. చెప్పండి మణికర్ణిక, ఆ చంద్రభూపతికి భార్య కానీ ప్రియురాలు కానీ ఉండేదా? ఉంటే ఆమె పేరేమిటి? అసలు మీరెవరు? మీరెక్కడి నుంచి వచ్చారు? చెప్పండి. మీ మాటలు ఇక్కడ ప్రాణాలు నిలబడతాయి. ఇలాంటి ప్రకృతి విరుద్ధమైన పిశాచ కేళికి జీవితాలు బలైపోకూడదు. ఆపడం మా ఒక్కరి వల్ల కాదు. దయించి నిజాలు చెప్పండి అని ఊరుకున్నాడు డాక్టర్ అగస్త్యన్. ఆయన గొంతు ఆ నిశ్శబ్దంలో ఖంగమంటాను. ఆ ఫ్రీక్వెన్సీకి మణికర్ణిక మనస్సు చెలించింది. ఏమి ఈ హఠాత్ పరిణామం? తనేమి చెప్పాలి? ఏమి చెప్తే ఏమి వస్తుందో? చంద్రభూపతి గురించిన వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టరాదని నియమం. కానీ వాస్తవ పరిస్థితులు వేరేగా ఉన్నాయి. చెప్పగలదా? పర్వాలేదా? అయ్యో గురుస్వామి, ఎట్లా అయినా ఈ విపరీత పరిస్థితిని దాటవలను కాదా? లోలోన ఆమె ఆత్మ ఘోషిస్తూ ఉంది. మురుగనాథం ఆమెకు సైగ చేశాడు చెప్పొద్దన్నట్టుగా. అసలు మీరెవరు? ఏ ఊరు నుండి వచ్చారు? డాక్టర్ అగస్త్యన్ రెట్టించాడు. మురుగనాథం కనుబొమ్మలు ముడిచాడు. అతని ముఖం అయిష్టంగా ఉంది. చెప్పండి మణికర్ణిక, మీరు చెప్పకపోతే 2 జీవితాలు నాశనం అయిపోతాయి. అయినా చెప్తే మీకేం నష్టం? మీ శశికాంతే ఆ చంద్రభూపతి అని నాకే అర్థమవుతోందిగా. ఇంకేం దాస్తారు మీరు? నిజాలు చెప్తేనే ఇక్కడ గండం తప్పేది, స్పష్టంగా రిక్వెస్టింగ్గా అన్నాడు. మణికర్ణిక ముఖ కవళికల్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు డాక్టర్ అగస్త్యన్. ఆ భూపతి ఆత్మ తిరిగి పుట్టిందని నేను నమ్ముతున్నాను. ఏదో పెద్ద కారణం లేదే అలా తిరిగి జన్మించరు. జన్మించినా ఏదో పెద్ద కారణమే ఉండి ఉండాలి, లేకపోతే గుర్తుకు రాదు. ఈ శరీరం ఆ సంఘటనను తట్టుకుని బతకాలి అంటే మీరు నిజాలు చెప్పాలి, లేకపోతే మళ్ళీ ఆ భూపతి ఆత్మకు అర్ధంతర మరణం. ఏదో అనబోయాడు అగస్త్యన్. ఆపండి స్వామి, అట్లా అనకండి. ఏమీ జరగరాదు. మా ప్రభువు 100 ఏళ్ల పాటు ఉండవలే కాదా? మీరు వైద్యులు, మీ పరిజ్ఞానం ఉపయోగించండి, అతన్ని బతికించండి. మణికర్ణిక దుఃఖం ఆపుకోలేక అరచేతుల్లో ముఖం దాచుకుంది. మురుగనాథం కూడా దుఃఖాన్ని పంటి బిగువన ఆపుకుంటున్నట్టు అతని ముఖమే చెబుతోంది. లోలోన ఆశ్చర్యపోయాడు అగస్త్యన్. ఎన్నడూ గతించిన ఆ వ్యక్తి వీళ్ళకేమవుతాడు? ఇప్పుడు ఎలా గుర్తించారు వీళ్ళు? విల్లుపురంలో ఆ వ్యక్తి గతంలో ఉండేవాడా? ఆలోచనలు కెరటాలు ఒడ్డుకు తగిలి విరిగినట్టు ముక్కలవుతున్నాయి. ఇంతకు మీరేమి వైద్యం చేస్తారు స్వామి? అడిగింది. నేను మానసిక వైద్యంలో నిపుణుణ్ణి, పూర్తి తెలుగులో చెప్పాడు అగస్త్యన్. ఆత్మ తిరిగి జన్మించినాక కొత్త శరీరంలో ఎమడలేక పడే క్షోభకు మానసిక వైద్యంతో ఏమి నయం చేస్తారు? మా వివరాలు తెలిసి మీరు చేయగలిగింది ఏమిటి? మీరు మా అందరికీ మేలు చేయాలని అనుకుంటున్నారా? మా భూపతిని రక్షించాలనుకొనినా, మాకు మేలు చేయాలనుకొనినా మీరు వైద్య విద్య కాదు నేర్వవలసినది. పరమ మార్మిక రహస్యములను బట్టబయలు చేసి ఆత్మల లోకములను ఎన్నిక చేయగలిగిన యోగ విద్య. అపూర్వ ఆత్మ ప్రయాణమును నిర్వచించవలనన్నా, నిరోధించవలనన్నా, పునర్నిర్మించవలనన్నా మీరు తపస్సు చేత యోగ విద్యను నేర్చి ఉండవలెను కాదా? స్పష్టముగా సుదీర్ఘముగా చెప్పిన మణికర్ణిక మాటలకు విభ్రాంతికి గురయ్యాడు డాక్టర్ అగస్త్యన్. ఈమెనా తను విశ్లేషించాలనుకున్నాడు? ఈమెనా తాను నిర్బంధించాలనుకున్నాడు? ఏమైనా తను తక్కువగా అంచనా వేశాడు? సిగ్గుగా అనిపించింది డాక్టర్ అగస్త్యన్కి. చప్పున నిర్ణయం మార్చుకున్నాడు. అమ్మా, మీరన్నది నిజమే. నేను పూర్తిగా ఈ సమస్యను పరిష్కరించడానికి సరిపోను. నా విజ్ఞానం పరిమితమే. మీరన్నది నిజమే. కానీ ప్రాణాలు కాపాడాలంటే మాకు వివరాలు తెలియాలి. మీరు సహకరించారంటే భూపతి బ్రతుకుతాడు. లేదంటే మీరన్న ఆ అపూర్వ యోగ విద్య గల వ్యక్తులు అందుబాటులోకి రాక అర్ధంతరంగా ఈ ప్రయాణం ముగిస్తాడు. ఆలోచించుకోండి. వస్తాను. దిగ్గున లేచాడు. మీరు మనసు మార్చుకుంటే ఈమెకు చెప్పండి అని నర్సును చూపించి వేగంగా బయటకు వెళ్ళిపోయాడు. అగస్త్యన్కి యోగ విద్య మర్మాల గురించి అవగాహన లేకపోలేదు. కానీ అతని దృష్టిలో అదొక్కటే చాలదు. శరీరాన్ని బతికించాలి, మనసును కంట్రోల్లోకి తేవాలి. అవి జరగాలంటే గతంలో వివరాలు, విషయాలు వీలున్నంత వరకు తెలియాలి. అందుకే అలా అని వెళ్ళిపోయాడు. ఆ టాప్ మోస్ట్ సైకాలజిస్ట్ వేసిన ఎత్తు ఫలిస్తుందా? లేచి చూడాల్సిందే.